హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరన్నా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మాస్టరు చెర్రీ స్కూల్కి వెళ్ళిపోయారనమాట. బాక్సులు పెట్టేశాను. ఇంట్లో పై పని అంతా చేసి అలా కూర్చున్నాను. శాన్వి పాప ఉందన్నమాట నా వెనకాల. శాన్వి పాపకైతే టీవీలో బొమ్మలు పెట్టాను అనమాట. చూస్తుంది బొమ్మలు. ఎందుకు పెట్టాయి ఇవాళ శాన్వి పాపకి స్నానం కూడా చేయించలేదు. ఇంకా నేను కూడా ఇంక టిఫిన్ ఏం చేయలేదు. ఈ వీడియో ఏంటంటే మనకి తొలేకాదశి పండుగ వస్తుంది కదా, ఎల్లుండే అంటే ఈరోజు సోమవారం అనమాట. బుధవారమే తొలేకాదశి పండుగ. మళ్ళీ హౌస్ కొంచెం పైన మొత్తం క్లీన్ అంటే డీప్ క్లీనింగ్ చేయట్లేదు, పైన క్లీన్ చేస్తున్నాను అనమాట. మళ్ళీ రేపు మంగళవారం రోజున బూజులు దులపకూడదు అంటారు కదా, సో అందుకోసమే సోమవారం రోజు ఈరోజు పైన బూజు అయితే దులిపేసేసి స్టవ్ అయితే కడిగేసుకుందాము. మళ్ళీ పండుగ రోజు చేయకూడదు, మంగళవారం రోజు చేయకూడదు. సో అందుకోసం అయితే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. ఒక పక్కన బట్టలు అయితే వేసేసాను అనమాట. వీడియో చూస్తూ ఉండండి, వీడియోని లైక్ చేయండి. ఎంతవరకు చూపిస్తానో చూస్తూ ఉండండి. ఇంకా మేము పూజ ఏం చేయకూడదు కాబట్టి ఇవన్నీ చేయట్లేదన్నమాట, అందుకే ఇలా ఉంది. సో మనం పూజ చేసినా చేయకపోయినా ఇవన్నీ అయితే నీట్గా సర్దుదాం అనుకుంటున్నాను. చక్కగా పటాలన్నీ తుడిచి ఇంకా పేపర్స్ అన్నీ మార్చి కొత్తవి అయితే వేసి చక్కగా తుడిచి పెట్టుకుందాం అనుకుంటున్నాను అనమాట. పూజ చేసినా చేయకపోయినా పూజ గది శుభ్రంగా ఉండాలి. సో అందుకోసం ఇవన్నీ కూడా చేద్దాం అనుకుంటున్నాను. అందులో తొలి ఏకాదశి అంటే తొలి పండగ కాబట్టి ఇంకా ఈ బ్రష్ అనమాట. ఈ బ్రష్తోనే ఇప్పుడు ఈ డోర్స్ అన్నీ క్లీన్ చేయాలన్నమాట. ఓనర్ గారు ఇచ్చారు, ఎప్పుడో ఇచ్చారు. రెండు ఇచ్చారనమాట పెద్దవి. రెండు ఇస్తే ఏం జరిగిందంటే మా చెర్రీ ఆల్రెడీ ఒకటి పడేశాడు. ఇప్పుడైతే ఇవన్నీ అయితే విండోస్ ఇవన్నీ అయితే క్లీన్ చేయాలి. ఇవన్నీ త్వరగా అయిపోతే మళ్ళీ నేను వేరే వర్క్ చేసుకోవాలన్నమాట. ఇంకా శాన్వి పాపకి అయితే టీవీలో బొమ్మలు పెట్టి నేనైతే వర్క్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ దేవుడి పటాలతోనే మొదలు పెట్టానమాట. ఫస్ట్ ఇంకా దేవుడి పటాల ముందు అవన్నీ తీసి బూజంతా దులిపి అక్కడ పాత పేపర్స్ తీసేసి కొత్త పేపర్స్ అయితే వేస్తూ ఉన్నానన్నమాట. మా పెద్దమ్మ అయితే ఒక ఆవిడ ఉందండి, పేపర్స్లో కూడా చనిపోయిన వాళ్ళు ఏమైనా ఫోటోలు వేస్తే ఆ పేపర్స్ అసలు వేయదు, నార్మల్ మంచి పేపర్సే వేస్తుంది. కానీ నేను అలా కాదు, ఏదో ఒక న్యూస్ పేపర్ వేసేస్తాను. ఇంకా దేవుడి పటాలకి పైనవన్నీ తుడిచి ఊరికనే అలా పెట్టాను. తర్వాత కింద పటాలు కూడా చక్కగా తుడిచి పెట్టుకుంటున్నాను. అంత డస్ట్ ఏం పట్టలేదు కానీ కొంచెం అలా ఉంది. తర్వాత ఏంటంటే చక్కగా పసుపు కుంకుమ గంధంతో బట్టలు పెట్టేసుకుంటున్నాను. ఉత్తి దేవుడి పటాలు తుడిచి అలా పెట్టకూడదండి, దేవుడికి చక్కగా ఇలా బొట్లు పెట్టాలి. అందుకోసమే చక్కగా పసుపు కుంకుమ అవన్నిటితో చక్కగా బొట్లు పెడుతున్నాను. సరస్వతీదేవి ఫోటో అండి. మా చెర్రీకి మాటలు రాకపోతే అక్షరాభ్యాసం చేయించడానికి బాసర్ వెళ్ళాము, అప్పుడు అక్కడ తీసుకున్నాం అనమాట. వెంటనే మా చెర్రీకి మాటలు వచ్చినాయి. మాకు చాలా సెంటిమెంట్ అండి బాసర్ సరస్వతీదేవి అంటే. ఇంకా నేను వెళ్ళిన ప్రతి చోటకి ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క దేవుడి పటం తీసుకొస్తాను. చూడండి ఎంత నీట్గా ఉందో. ఇప్పుడు దేవుడి మొత్తం పూజ మందిరం మొత్తం శుభ్రం చేసేసుకున్నాను. ఎంత కలగా ఉందో కదా. ఇంకా పూజ చేస్తే ఎంత నిండుగా ఉంటుందో కదా, కానీ మేము చేయకూడదు. అయినా సరే శుభ్రం చేసుకోవాలని చెప్పి ఇంకా మొత్తం అయితే శుభ్రం చేసేసుకున్నాను అనమాట. నేను పసుపు కుంకుమతో బొట్లు పెడుతుంటే మా శాన్వి చూడండి ఎంత గలీజ్గా చేసిందో. మొత్తం పారబోసేసి ఎంత అల్లరి పిల్ల అంటే. ఇంకా తర్వాత మా ఓనర్ గారు ఇచ్చిన బ్రష్తో కిటికీలు బూజు అయితే దులుపుతున్నాను అనమాట. ఎందుకంటే మొత్తం ఆ బ్రష్తో దులిపితేనే వస్తాయి. మళ్ళీ క్లాత్తో తుడవాలంటే మెల్లమెల్లగా చాలా టైం పట్టుద్ది అనమాట. అందుకే బ్రష్తో చక్కగా క్లీన్ చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. నేను అనుకున్నాను ఫస్ట్లో ఇంట్లోకి వచ్చే ముందు అబ్బా మెస్డోర్లు ఉండి దోమలు రావు, ఈగలు రావు, డస్ట్ రాదు అని అనుకున్నాను అనమాట. కానీ అవి రావు ఓకే, కానీ ఇవి క్లీన్ చేసేటప్పటికి తెలుస్తుంది అనమాట. ఓరి బాబో ఇంత క్లీనింగ్ ఇంత పని ఉంటుందా అని తర్వాతే అర్థమైందనమాట. ఇంకా తర్వాత మెయిన్ డోరు ఇవన్నీ అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఒకసారి ఏం జరిగిందంటే నేను ఒక 1 month పైన క్లీన్ చేయలేదన్నమాట. మా ఓనర్ గారు అయితే కొంచెం సీరియస్గానే చెప్పారు క్లీన్ చేయాలని చెప్పేసి. శాన్వి పాప చూడండి చక్కగా ఆడుకుంటుంది, క్లీన్ చేయాలని చెప్పేసి సీరియస్గా చెప్పారు అనమాట. అంటే నాకు అప్పుడు కొంచెం హెల్త్ బాగోక చేయలేకపోయాను. ఇంకా తర్వాత అప్పటి నుంచి 15 daysకి 20 daysకి 1 monthకి ఖచ్చితంగా క్లీన్ చేస్తూనే ఉంటానన్నమాట. మళ్ళీ ఇక్కడ బయట అదిగాక మాది మట్టి రోడ్డు అనమాట, సిమెంట్ రోడ్డు కాదు, మట్టి రోడ్డు అవటం వల్ల డస్ట్ ఎక్కువ పడుతుంది అనమాట బయట. సో అందుకోసం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూనే
తుడుచుకుంటూనే ఉండాలి. మళ్ళీ అందులో వీటిని తలుపులను కానీ కిటికీలను కానీ తడిగుడ్డతో అస్సలు తుడకూడదు. అంటే ఎంత డస్ట్ పట్టినా సరే ఇట్లా పొడి క్లాత్తో ఆ బ్రష్తోనే తుడవాలంటే తడితో తుడిస్తే అస్సలు ఊరుకోరు అనమాట మా ఓనర్ గారు. కొంతమంది ఓనర్స్ ఇంతే కదండి, కొంచెం స్ట్రిక్ట్గా ఉంటారు. అంటే వాళ్ళు ఇల్లు నీట్గా ఉండాలని చెప్పి వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు. ఇక్కడైతే టీవీ దగ్గర క్లీన్ చేస్తున్నాను, బయట అంతా క్లీన్ చేశాను, బెడ్రూమ్ కూడా క్లీన్ చేసేసాను అనమాట. టీవీ దగ్గర కూడా నేను ఒకసారి ఏం చేశానంటే బాగా మురిగ్గా ఉందని కొంచెం లైట్గా కాలిన్ వేసి టీవీ తుడిచాను, అంతేనండి. ఇంక టీవీ అయితే పోయింది. అప్పటి నుంచి ఇంక చాలా జాగ్రత్తగా పొడి క్లాత్తోనే తుడుస్తానమాట. నేను చేసిన ఘనకార్యాలు ఇలాంటివి కొన్ని ఉన్నాయి అనమాట. అంటే బాగా మురిగ్గా ఉంది, పోవాలి, నీట్గా కనిపించాలని చెప్పేసి తడి క్లాత్తో తుడిచేసాను. ఇంకంతే టీవీ పోయింది. సో అప్పటి నుంచి టీవీ తుడిచేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటానన్నమాట. లేకపోతే ఇంకంతే మాస్టర్ తిట్టేస్తారు. తర్వాత ఇంకా వంటగదిలోకి వచ్చానమాట. మెయిన్ ఎక్కువ డస్ట్ ఉండేది, ఎక్కువ మురికి ఉండేది, ఎక్కువ జిడ్డు ఉండేది వంటగదిలోనేనండి. ఇంకా నాకు ఇక్కడ అందకపోతే పైకి ఎక్కి కూర్చుని తుడుస్తున్నాను. నేను పొట్టిదన్నాని ఫీలింగ్ నాకు ఎప్పుడూ రాదండి. మాస్టర్ పక్కన నుంచున్నా కూడా నేను పొట్టిదన్నాన్ని ఎప్పుడు ఫీల్ అవును. కానీ ఇలాంటివి చేసేటప్పుడు స్టూల్ వేసుకుని చైర్ వేసుకుని ఎక్కి తుడుపుతుంటే నేను కూడా కొంచెం హైట్ ఉంటే బాగుండు, ఇలా చేసి అంత రిస్క్ ఉండేది కాదుగా అనిపిస్తూ ఉంటుందండి. ఇంకో పక్కన మెడ నొప్పి, ఒళ్ళు నొప్పులు, చేతుల నొప్పులు వచ్చేస్తున్నాయి. మళ్ళీ ఎక్కువ చేస్తే మళ్ళీ పడిపోతాను. ఇంకా వంటగది అయితే మొత్తం క్లీన్ చేసేసుకున్నాను అనమాట. ఏంటి అదంతా మళ్ళీ ఇలా అవుతావేంటే? లేదు అసలు దెబ్బలు పడితే కానీ నువ్వు మాట నువ్వు రైట్రా బయటరా, మళ్ళీ ఎక్కడ కట్టు. పైన దులిపితేనే ఇంతసేపు పట్టిందనమాట. తలంతా కూడా డస్ట్ పడిపోయింది. మళ్ళీ తలస్నానం చేయాలి. ఇంకా బాగా డీప్ క్లీనింగ్ చేస్తే ఎలా ఉంటుందో. పిల్లలతో ఒక్కదాన్ని డీప్ క్లీనింగ్ అంటే అస్సలు అవ్వదన్నమాట. ఇంకా ఇల్లంతా ఊడ్చుకురావాలి, దులపడమే అయ్యింది. ఇల్లంతా ఊడ్చుకురావాలి. మళ్ళీ రేపు నైట్ కానీ ఎల్లుండి పొద్దున్నే కానీ మొత్తం తడిగుడ్డేసి తుడుచుకురావాలన్నమాట. ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుంది. ఇంతవరకు టిఫిన్ కూడా చేయలేదు. నాకు ఇలాంటి పనులు చేసేటప్పుడు ఏంటో ఆకలి కూడా వేయదు. నార్మల్గా అప్పుడేమో తెగ ఆకలే చేస్తుంది, అదేంటో అర్థం కాదు. ఇంకా బట్టలు వచ్చేసినాయి ఒక పక్కన, అవి లోపల కనిపిస్తున్నాయి, అవి తీసుకెళ్ళి ఆరేసేయాలి. పైన దులిపితేనే ఇంత చండాలంగా ఉంది, ఇంత దుంపట్టింది. ఇంకా డీప్ క్లీనింగ్ అంటే నా వల్ల అయితే కాదమ్మా. అందుకే నేను అమ్మ వచ్చినప్పుడే చేయించుకుంటాను ఇలాంటి పనులన్నీ. అమ్మే చేసి పెట్టుదంట, నేను అమ్మకి చేయాల్సింది పోయి నాకు అమ్మ చేసి పెట్టుద్ది. వచ్చినప్పుడల్లా పాపం వంటగదిలో సామాన్లన్నీ కడుగుతుంది, ఇవన్నీ దులుపుది, వచ్చినప్పుడల్లా చేస్తుంది ఈ పని అంతా. నాకు మాత్రం నేను ఎందుకు అమ్మ చేత చేయించుకుంటాను. డీప్ క్లీనింగ్ మాత్రం నేను ఒక్కదాన్ని అస్సలు చేయను అనమాట. ఇంకా ఇల్లంతా దులిపాను కదా, మొత్తం మ్యాట్లు కూడా బాగా మురిగ్గా ఉన్నాయని చెప్పేసి మ్యాట్లు మొత్తం వేసేసాను. చూడండి ఎంత మురికి వస్తున్నాయో బాబోయ్, ఎంత ఘోరంగా ఉన్నాయి అనమాట మా కాళ్ళకాడేవి. నాకు లేచిందే రంది అంటారు కదా, లేకపోతే రంది అన్నట్టు ఎలాగో పని స్టార్ట్ చేశాను కదా, కాళ్ళకాడి కూడా వేద్దాం అని చెప్పా కదా, మ్యాట్ వేసాను. ఇప్పుడు అవి మామూలుగానే ఎండ అయితేనే 2 రోజులు ఎండుతాయి, అలాంటిది ఇప్పుడు వర్షం పడుతుంది అనమాట. చచ్చాను పో. 1, 2 నుంచి మిగతా మ్యాట్లన్నీ వేసేసాను వాషింగ్ మిషన్లో. అట్లా ఉంటుంది. ఇప్పుడైతే ఫుల్ వర్షం స్టార్ట్ అయింది. అందుకే అంటారు లేచిందే రందని, నాలాంటి వాళ్ళనే అంటారు. నేను ఏం పని చేసినా చేయికి ఏదైనా పని చేస్తే నేను అవి ఇలాగే ఉంటాయి అన్నమాట. అస్సలు ఇప్పుడు ఏం చేస్తాం, తప్పదు. ఇక అట్లాగే మ్యాట్లు లేకుండానే 2 రోజులు ఉండాలన్నమాట. ఇక్కడ చూడండి వర్షం పడుతుందని చెప్పేసి పాపం తొండ షెల్టర్ కోసం మా ఇంటికి వచ్చిందండి. కానీ దానికి తెలియదు కదా, మా ఇంట్లో మాకే ఖాళీ ఉండదు. డబుల్ బెడ్రూమ్ అయినా ఇంట్లో సామాన్లు ఎక్కువ, మనుషులు తక్కువ అనమాట. అందుకే మా ఇంట్లో మాకే ఖాళీ ఉండవమ్మా, నీకెక్కడ నేను షెల్టర్ ఇచ్చేదని చెప్పి ఇంకా పాపం వర్షం పడుతున్నా కూడా పాపం నాకు జాలిగుణం లేదండి. అందుకోసమే షూషు అని చెప్పి తోలేశాను. ఇంకా బయటకైతే పాపం వెళ్ళిపోయింది తడుచుకుంటూనే. తర్వాత ఇంకా శాన్వి పాపకి స్నానం చేయించి ఇంకా అన్నం కూడా పెట్టేసి నిద్ర పడుకోబెట్టేశాను అనమాట. మళ్ళీ లేట్ అవుతుందని చెప్పేసి ఇంకా వెంటనే నేనైతే వర్క్లోకి వచ్చేసాను అనమాట. ఇంటి పని అంతా చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, ఇటు మళ్ళీ ఈ వర్క్ కూడా చూసుకోవాలి. ఎంత కష్టంగా ఉంటుందండి, కానీ ఈజీగానే చేసేసుకుంటాను. కష్టం అనిపించకుండానే ఈజీగానే చేసేసుకుంటాను అనమాట. ఇవన్నీ పేపర్స్ అనమాట. మీకు ఎగ్జామ్ పేపర్స్ పెడతారు కదా ఆన్లైన్లో సారు, కొన్ని పేపర్స్ నేనే టైప్ చేస్తాను అనమాట. మీ అందరికీ తెలుసో లేదో. ఇంకా అవైతే స్టార్ట్ చేస్తున్నాను. మళ్ళీ మాస్టారు నువ్వు ఎప్పుడు తుడుచుకుంటా కూర్చుంటావు అని తిడతారు వర్క్ అవ్వకపోతే. అందుకోసం పైన అయితే క్లీన్ చేసేసాను అనమాట. మరీ డీప్ క్లీనింగ్ అయితే ఏం చేయలేదండి. పైన క్లీన్ చేశాను. మళ్ళీ శ్రావణ మాసం, వినాయక చవితులు అవన్నీ వస్తాయి కదా, అప్పుడు చేసుకుంటూ ఉంటే క్లీనింగ్ అయిపోతూ ఉంటుంది. ఇంకా వర్క్ అయితే ఇలా స్టార్ట్ చేశాను. తర్వాత ఈవినింగ్ 4 అయిందనమాట. శాన్వి పాప అయితే లేచి వాళ్ళ అన్నయ్య కోసం వెయిట్ చేస్తుంది. వ్లాగ్ అయితే అలసిపోయాను అనమాట. ఇంతటితో వ్లాగ్ అయితే క్లోజ్ చేస్తాను. వీడియో వెళ్ళే ముందు ఒకసారి లైక్ చేసేయండి.